బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. అల్వాల్లోని పంచశీల కాలనీలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా రూపాదేవి పనిచేస్తున్నారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే 10 ఏళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు సత్యం దంపతులు. అయితే అల్వాల్లోని పంచశీల కాలనీలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేను పరామర్శించడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడకు చేరుకున్నారు. ఇక చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రెసెంట్ వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? అయితే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఎవరైనా చెప్తున్నారా? రాత్రి సమయంలో రూపాదేవి ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అది గమనించిన కుటుంబ సభ్యులు పేట్ బషీర్బాగ్లోని రెనోవా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్లు ఆమె చనిపోయినట్టు నిర్ధారించారు. అయితే విషయం తెలుసుకున్న రాత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడికి వచ్చి విషయం తెలుసుకొని పరామర్శించడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి అల్వాల్లోని పంచశీల కాలనీలోనే కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. అట్లా ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి దానిపైన ఇంకా తెలియరాలేదని చెప్తున్నారు. అయితే పోలీసులు ఈ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సత్యం భార్య ఆమె ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. వీరికి ఒక బాబు ఒక పాప కూడా ఉన్నారు. అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే దానిపైన ఇంకా పూర్తి వివరాలు అయితే రాలేదు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఎమ్మెల్యే భార్య చనిపోయిందని చెప్పి ఇక్కడికి నియోజకవర్గానికి చెందిన ఆయన అనుచరులు ఆయన అభిమానులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారందరూ కూడా హాస్పిటల్ ముందే ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ హాస్పిటల్ నుంచి గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం రూపాదేవి మృతదేహాన్ని తరలిస్తారు. అక్కడ పోస్టుమార్టం తర్వాత ఆమె నివాసానికి మృతదేహాన్ని తీసుకొని వెళ్తారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కొంతమంది సహచర ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే ఫోన్ ద్వారా సత్యంని మాట్లాడి ఆయనకు సంబంధించి ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చొప్పదండికి సంబంధించిన నియోజకవర్గానికి చెందిన అభిమానులు కావచ్చు, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఇక్కడికి హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది. అసలు ఎలా జరిగింది, అసలు ఆత్మహత్య గల కారణాలు ఏంటి అనే దానిపైన ఇప్పటికైతే ఎలాంటి వివరాలు తెలియలేదు. పోలీసులు కూడా ఈ ఆత్మహత్య ఘటన పైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ రెనోవా హాస్పిటల్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించి అక్కడ పోస్టుమార్టం చేసిన తర్వాత మృతదేహాన్ని నివాసానికి తరలించే అవకాశం కనబడుతుంది. అయితే సురేష్, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా మాట్లాడడం జరిగిందా? అయితే అసలు సడన్గా ఆత్మహత్య చేసుకోవాలన్న డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? గతంలో గొడవలు కానివ్వండి, దాని గురించి ఏమైనా వాళ్ళు చెప్పడం జరిగిందా? ఎందుకంటే 10 ఏళ్ల క్రితం వీరిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది. సో దాని గురించి ఎవరైనా మాట్లాడారా? కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది. అందరూ షాక్కు గురవుతున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి వివాదం జరుగుతుందా లేదా అనేది ఇంకా తెలియలేదు. కానీ ఇద్దరు, ఒక పాప ఒక బాబు ఉన్నారు. ఈమె ప్రభుత్వ టీచర్గా పనిచేస్తుందని చెప్తున్నారు. అయితే ఈ అల్వాల్లోని పంచశీల కాలనీలోనే సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటున్నారు. అంతకుముందు వేరే చోటు ఉండేది, కానీ 1 ఇయర్ నుంచి ఇక్కడే ఉంటున్నారు. వీరికి సంబంధించి భార్యాభర్తల మధ్య ఏమైనా వివాదాలు కొనసాగుతున్నాయా, మనస్పర్ధలు ఏమైనా జరిగాయా అనే దానిపైన కూడా కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇట్లా రాత్రి ఒకసారిగా ఇంట్లో ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోవడంతో అది గమనించి హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇక్కడ డాక్టర్లు చూసిన తర్వాత ఆమె చనిపోయిందని చెప్పేసి కూడా డిక్లేర్ చేయడం జరిగింది. నిన్న రాత్రే విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దీనికి సంబంధించి ఆయనను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక్కడికి హాస్పిటల్ కూడా పెద్ద సంఖ్యలో సత్యం అభిమానులు ఆయన అనుచరులు అందరూ కూడా చేరుకోవడం జరుగుతుంది. అసలు ఇంకా ఆత్మహత్యకు గల కారణాలు అయితే తెలియరాలేదు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సురేష్.
అమ్మ క్లోజ్